హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ప్రసాదం రెసిపీ అండి. స్వీట్ బూందీ లడ్డు. ఈ టిప్స్ని ఫాలో అవుతూ ట్రై చేయండి. మొదటిసారి చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే మనం తయారీ విధానం చూసేద్దామండి. ముందుగా నేను ఇక్కడ 3 కప్స్ శనగపిండి అయితే తీసుకున్నాను. దీన్ని బేసన్ అని కూడా అంటారండి ఇంగ్లీష్లో. 3 కప్పులు శనగపిండి తీసుకొని జల్లించాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే మీకు జల్లించేసాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పిండిని అయితే జల్లించేసానండి. ఇది మనకి ప్రసాదంగా కూడా చేసుకోవచ్చండి. అలాగే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, లేదంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు కూడా తయారు చేసుకోవచ్చు. జల్లించిన పిండిని అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నాను. తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. 3 కప్పుల పిండికి మనకి ఖచ్చితంగా ఒక 2 కప్పుల పైన వాటర్ అయితే పడుతుందండి. ఎక్కడ కూడా పిండి ముద్దలు అనేవి లేకుండా పిండిని అయితే బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ కూడా మరి పల్చగా ఉండకూడదండి, అలానే మరి చిక్కగా కూడా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. దీన్ని స్వీట్ బూందీ అని కూడా అంటారండి. మనకి పెళ్ళిళ్ళలో భోజనాల్లో వడ్డిస్తారు కదా, ఆ రెసిపీని మనం చేస్తున్నామండి. కాకపోతే చివరిలో మనం దాన్ని లడ్డు కింద చుడతాము అంతే. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. పిండి అయితే రెడీ అయిపోయింది. తర్వాత బూందీ వేసుకోవడం కోసం ఇక్కడ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. అది హీట్ అవుతూ ఉంటుంది. ఈ లోపు అయితే నేను ఇక్కడ పాకం కూడా రెడీ చేస్తున్నానండి. 3 కప్పుల పిండికి 3 కప్పులు పంచదార తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో పంచదార తీసుకోవాలి. ఎంతైతే పిండి తీసుకుంటామో అంతకు సమానంగా తీసుకోవాలండి పంచదారని. 3 కప్స్ షుగర్ అయితే వేసానండి ప్యాన్ పెట్టి. తర్వాత అందులోకి సగానికి వాటర్ అయితే వేసుకోవాలి. అంటే 3 కప్స్ షుగర్కి 1.5 కప్పు వాటర్ అయితే వేసానండి. వాటర్ కూడా అదే కప్తో తీసుకోవాలి. అప్పుడే మనకి కొలతలు పర్ఫెక్ట్గా ఉంటే స్వీట్ బూందీ లడ్డు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడైతే నేను సిమ్లో పెట్టేసానండి. పంచదార అయితే కరుగుతూ ఉంటుంది. మనకైతే పంచదార పాకం రావాలండి, తీగ పాకం రావాలి. ఇదైతే సిమ్లో పెట్టేసానండి, కరుగుతూ ఉంటుంది. పంచదార పాకం రెడీ అవుతూ ఉంటుందండి. లోపు నేను పక్కన స్టవ్ మీద ఆయిల్ పెట్టాను కదా, ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం బూందీ గరిటె తీసుకొని ఇలా ఒక గరిటెలోకి పిండి తీసుకొని అలా పిండి వేస్తూ ఉంటే కింద డ్రాప్స్ లాగా మనకైతే పిండి పడుతుందండి, బూందీ అయితే వస్తుంది. ఇక్కడ చూపించిన విధంగా బూందీ అనేది వేసుకోవాలండి. గరిటెతో రుద్దకూడదండి, అప్పుడు మనకి బూందీ పర్ఫెక్ట్గా రాదు, ఫ్లాట్గా వస్తుంది. గరిటెతో అలా పిండిని పోస్తూ ఉండాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాకనే వేయాలండి. ఇది హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే అలా ఫ్రై అయిపోతాయండి. చూడండి ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా గుండ్రంగా వచ్చిందండి. ఇప్పుడు ఒక వాయి వేసాం కదా, రెండో వాయి వేసే ముందు ఇలా ఒకసారి పిండిని క్లీన్ చేసి మళ్ళీ మనం పిండి అనేది వేసుకోవాలి. ఇలా ముత్యాల్లో పడతాయండి. అప్పుడు పిండి అనేది క్లీన్ చేసి వేయడం వల్ల మనకి బూందీ తోకలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా గుండ్రంగా వస్తుంది. రెండో వాయి కూడా వేసానండి. అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. జస్ట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ కలర్ రాకూడదు. ఇవి క్రిస్పీగా కూడా ఉండకూడదండి, సాఫ్ట్గానే ఉండాలి. ఇలా నేను కొంచెం పిండి బూందీ వేసాక మిగిలిన పిండిలో కొంచెం ఫుడ్ కలర్ వేసానండి. ఇది నేను ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ వేసాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఫుడ్ కలర్లో కొంచెం వాటర్ వేసి కలిపి ఆ ఫుడ్ కలర్ని పిండిలో వేసి కలిపి ఇలా మనం బూందీ వేసుకోవాలండి. మనకి పెళ్లి భోజనాల్లో వడ్డించే స్వీట్ బూందీ ఇలా 2 కలర్స్లో ఉంటుంది కదండి, అందుకని ఫుడ్ కలర్ వేసాను. బయట స్వీట్ షాప్లో కూడా మనకి ఫుడ్ కలర్ వేస్తారు కదండి, అలా ఫుడ్ కలర్ వేసి నేను మొత్తం కూడా బూందీ వేసాక మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, బూందీ వేసిన ప్రతిసారి కూడా బూందీ గరిటెని అయితే ఒకసారి క్లీన్ చేసి వేసుకోవాలండి. అలాగే మీ దగ్గర బూందీ గరిటె లేకపోతే జాలీర్ గరిటె ఉంటుంది కదండి, ఆ గరిటెతో కూడా మనం వేసుకోవచ్చు. మీకైతే చూపిస్తున్నానండి. బూందీని ఒకటి తీసి ఇలా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడైతే మనకి బూందీ రెడీ అయిపోయిందండి. అలాగే పంచదార పాకం కూడా రెడీ అవుతుంది. పంచదార అయితే కరిగిపోయిందండి. తర్వాత కాసేపు మరిగించాలి. మనకి ఇది కొంచెం జిగురు అనేది వచ్చి తీగ పాకం అయితే రావాలండి. నేను రెండు కూడా పక్క పక్కన పెట్టి చేశాను. మొదటిసారి చేసే వాళ్ళైతే ముందు బూందీ ఫ్రై చేసాక తర్వాత పంచదార పాకం రెడీ చేసుకోండి, అప్పుడు మీకు హడావిడి లేకుండా ఉంటుంది. ఇలా మరుగుతున్నప్పుడు నేను ఇందులో ఇలాచీ వేసానండి. మీరు కావాలంటే ఇలాచీ పళ్ళు, ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసానంటే జీడిపప్పు, కిస్మిస్. మీరు ఇంకా ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించలేదు, మీరు కావాలంటే నేతిలో ఫ్రై చేసి వేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ పాకం వచ్చిందా లేదా అని చెక్ చేస్తున్నానండి. మనకైతే ఇక్కడ తీగ పాకం వచ్చింది.
2 వేల మధ్య ఒక తీగలాగా ఫామ్ అయితే మనకి తీగ పాకం వచ్చినట్టండి. 2 ఫింగర్స్‌కి మధ్యలో ఒక స్ట్రింగ్ అనేది వస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్టండి. తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బూందీ వేసేయాలి. సిమ్‌లోనే ఉంచాలండి మనకి పంచదార పాకం మొత్తం కూడా. సిమ్‌లోనే ఉంచి బూందీ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. పాకం మొత్తం కూడా బూందీకి బాగా పట్టాలండి. మిక్స్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి స్వీట్ బూందీ అంటే ఇష్టమో కామెంట్స్‌లో తెలియజేయండి. ఇది మనకి దేవుడికి ప్రసాదంగా కూడా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఇందులో చివరగా 1 స్పూన్ నెయ్యి వేసి కలిపాను. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసానండి. మూత పెట్టేసాను. ఇదైతే కొంచెం చల్లారాలి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉండాలండి. మరీ చల్లారకపోతే లడ్డు అనేది చుట్టుకోవడానికి ఈజీగా ఉండదు. కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడైతే కొంచెం గోరువెచ్చగా ఉందండి. మూత తీసి ఒకసారి బాగా కలుపుతున్నాను. మనం ఇలా కూడా స్టోర్ చేసుకోవచ్చండి. పెళ్లి భోజనాల్లో అయితే మనకి ఇలాగే స్వీట్ బూందీ అనేది వడ్డిస్తారు. కొంతమంది ఇలాగే ఇష్టపడతారండి. ఇలా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. మనమైతే లడ్డు చేస్తున్నాం కాబట్టి కొంచెం మిశ్రమం మిక్సీ జార్లో వేసుకొని ఇలా సాఫ్ట్గా మిక్సీ పట్టానండి. ఇలా మిక్సీ పట్టిన దాన్ని మళ్ళీ మనం ప్యానర్లో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఎందుకు చేసామంటే మనకి బయట స్వీట్ షాప్ టెక్స్చర్ అలాగే లడ్డు చుట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. మొదటిసారి వండే వాళ్ళకి అది ఇది మంచి టిప్ అండి. ఇలా మిక్సీలో పట్టి చేయడం వల్ల లడ్డు అనేది బాగా చుట్టుకుంటుంది. అంటే ఊడిపోకుండా విరిగకుండా కరెక్ట్గా వస్తుందండి. మనం మిక్సీ పట్టకుండా కూడా లడ్డు అనేది చుట్టుకోవచ్చు. కానీ పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. మిక్సీలో ఒక 2 గరిటెలు మిశ్రమం వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఏమీ అవసరం ఉండదు. ఇప్పుడైతే నేను బాగా కలిపేసానండి. ఇప్పుడు కొంచెం కొంచెం మిశ్రమం తీసుకొని మనం లడ్డు అనేది చుట్టుకోవాలి. మన ఇష్టం అండి. ఏ సైజులో అయినా సరే మనం చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి పండగల సీజన్ కాబట్టి ఇలా స్వీట్ రెసిపీస్ అయితే చేస్తున్నామండి. మా ఛానల్లో ప్రసాదాలు నైవేద్యాలు ప్లేలిస్ట్ కూడా ఉందండి. మీరు ఇంకా ఏమైనా ప్రసాదాలు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంది. ఒకసారి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చూపించిన విధంగా 2 చేతుల సాయంతో మన లడ్డు అనేది చుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడైతే మనం ఇలాగే అన్నీ కూడా తయారు చేసుకోవాలి. మీకైతే ఇంకో లడ్డు కూడా ఎలా చుట్టుకోవాలో చూపిస్తున్నానండి. కొంచెం మిశ్రమం తీసుకొని ఇలా 2 చేతుల సాయంతో లడ్డు అనేది తయారు చేసుకోవాలి. ఈ బూందీ లడ్డు చాలా బాగుంటుందండి. అచ్చు స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అంతే టేస్టీగా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్ కొలతలు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే నేను అన్నీ కూడా తయారు చేసేసానండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చాయండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి స్వీట్ బూందీ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.